ఏంటి పాప ఇక్కడేం చేస్తున్నావు? కోతులు మా స్ట్రాబెర్రీ తోటని నాశనం చేశాయి. నీ చూస్తున్నా. నాన్న, కాకి అరిస్తే బంధువులు వస్తారు అంటారు కదా, మరి వాళ్ళు వెళ్ళిపోవాలంటే మీ అమ్మ అరవాలి. ఏం చేస్తున్నావు పెద్ద మనిషి? వాషింగ్ బఫెలో మ్యాన్. వాట్ ఏ ఇంగ్లీష్. ఏం చేస్తున్నారు పిల్లలు? పండగ సందర్భంగా ఇంట్లో పిండి వంటలు చేస్తున్నాము. రోజు నువ్వు ఎన్నింటికి లేస్తావురా శ్రీను? ఉదయం 5 గంటలకే అలారం పెట్టుకుని మరీ లేస్తాను టీచర్. వెరీ గుడ్ రా. లేచి ఏం చేస్తావు? లేచి అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటా టీచర్. ప్రిస్క్రిప్షన్ స్లిప్ పైన రాసిన మందు దొరకడం లేదు. అది మందు కాదు, నేను పెన్ను రాస్తుందో లేదో చూస్తున్నాను. నాకు తెలియదు సార్. నేను 52 షాపుల చుట్టూ తిరిగాను. ఒక అతను రేపు ఆర్డర్ చేస్తే టీచర్, నేను చెయ్యని తప్పుకి నాకు శిక్ష పడుతుందా? లేదు, ఖచ్చితంగా పడదు. మంచిది, ఎందుకంటే నేను ఈ రోజు నా హోంవర్క్ చేయలేదు. నువ్వు ఎవరి కోసం డబ్బులు వసూలు చేస్తున్నావు? వర్షాల వల్ల పంటలు చెడిపోయిన రైతులకు సహాయం చేయడానికి. లైట్ ఉన్నట్లుండి కూలిపోతే నా ప్రాణాల గ్యారంటీ ఎవరు? కంగారు పడకండి, మీకేమన్నా అయితే వెంటనే పారాచూట్ ఇస్తాంలేండి. ప్రాణాలు పోయే టైంలో కొబ్బరి నూనె ఇస్తే ఎక్కడ రాసుకో. జంక్ ఫుడ్ తినవద్దని నీకు ఎంత సార్లు చెప్పాలి సన్? కానీ నువ్వు ఇచ్చింది కూడా జంకే కదా డాడ్. నేను 10వ తరగతి పాస్ అయ్యాను. తర్వాత నేను డాక్టర్ అయ్యి నిన్ను చెప్పుతో కొడతాను రా వెధవా. కరోనా దయ వల్ల నువ్వు 10వ తరగతి పాస్ అయ్యావు. నీ కృతజ్ఞత లేదు. అయ్యో దేవుడా, 2 రోజులుగా వర్షం నాన్ స్టాప్ గా పడుతోంది. ఇది చాలా చిరాగ్గా ఉంది. నాకు బడికెళ్ళాలనిపించడం లేదు.